వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నందం రఘువీర్ అందుకున్న అవార్డు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఉత్తమ రైతు అవార్డు, ఆప్షన్ బి శ్రేష్ఠ రైతు అవార్డు, ఆప్షన్ సి వినూత్న రైతు అవార్డు, ఆప్షన్ డి ప్రగతిశీల రైతు అవార్డు. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వినూత్న రైతు అవార్డు. నందం రఘువీర్ అందుకున్న అవార్డు ఒకటే కాదు, సో అతను ఏ ప్రాంతానికి చెందినవాడో ఆ అవార్డు ఎవరిచ్చారు అనేది కూడా చూద్దాం. నందం రఘువీర్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెనుమలూరుకు చెందిన రైతు. నందం రఘువీర్కు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ IARI వినూత్న రైతు అవార్డు 2024ను అందజేసింది. సో ఇతను దేశవ్యాప్తంగా పర్యటించి 250 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించాడు. సో అందులో 10కి పైగా GI కలిగి ఉన్నాయి. అందుకుగాను అతనికి వినూత్న రైతు అవార్డును అందజేశారు. సెకండ్ క్వశ్చన్, మెక్సికో దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎవరెన్నికయ్యారు? ఆప్షన్ ఏ మార్గరెట్ థాచర్, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి క్లాండియా షెన్బామ్, ఆప్షన్ డి అంజెలా మెర్కల్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి క్లాండియా షెన్బామ్. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో దేశ అధ్యక్ష పీఠం ఎక్కనున్న తొలి మహిళగా క్లాండియా షెన్బామ్ ఎన్నికయ్యారు. ఈమె మెరీనా పార్టీకి చెందింది. థర్డ్ క్వశ్చన్, ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూన్ 5, ఆప్షన్ బి జూన్ 7, ఆప్షన్ సి జూన్ 12, ఆప్షన్ డి జూన్ 14. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జూన్ 7. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవంతో పాటు కొన్ని ముఖ్యమైన రోజులను జూన్ మంత్లో చూద్దాము. సో ప్రపంచ ఆహార భద్రత దినోత్సవ థీమ్ 2024 ఆహార భద్రత ఊహించని వాటి కోసం సిద్ధం చేయండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనం జూన్ 5న జరుపుకుంటాము. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ ల్యాండ్ రెస్టోరేషన్, డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలెన్స్. నెక్స్ట్, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12న జరుపుకుంటాము. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ థీమ్ వచ్చేసి 2024 ఈజ్ లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్ ఎండ్ చైల్డ్ లేబర్. నెక్స్ట్, ప్రపంచ రక్తదాత దినోత్సవం జూన్ 14న జరుపుకుంటాము. 2024 ప్రపంచ రక్తదాత దినోత్సవం థీమ్ ఈజ్ 20 years ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్, థ్యాంక్ యూ బ్లడ్ డోనర్స్. ఫోర్త్ క్వశ్చన్, అమ్మా యాప్కి సంబంధించి ఈ కింది ప్రతిపాదనను గమనించుము. ఏ దీన్ని వరంగల్ నిట్ విద్యార్థులు అయిన ఆదర్శరావు, సయ్యద్ పర్జనుద్దీన్ రూపొందించారు. బి మాటలు సరిగా రాని పిల్లల కోసం ఈ యాప్ను రూపొందించారు. సి ఈ యాప్ 2024 జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబడింది. పై వాక్యాలలో ఏది సరైనవి? 1 A అండ్ B, 2 B అండ్ C, 3 A అండ్ C, 4 ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1 A అండ్ B.